ఇన్కాయిస్ హైదరాబాద్ సంస్థ మరియు మత్స్యకార సంక్షేమ సమితి సంయుక్త నిర్వహించిన అంతర్జాతీయ తీర పరిశుభ్రతా దినోత్సవ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్లో సుమారు 200 మంది శ్రమదానం చేసి 230 ప్లాస్టిక్ 440 ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఫిషింగ్ జోన్ సలహాలు, సునామీ ముందస్తు హెచ్చరికలు, అధిక అలలు, తుఫాన్ సముద్ర సమాచార సేవలను అందించడంలో ఇన్కాయిస్ సంస్థ కీలక పాత్ర గురించి ఆ సంస్థ ప్రతినిధి శాస్త్రవేత్త ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కుప్పిలి రాజేష్ వివరించారు. అలాగే తీరంలో వ్యర్థాలు పేరుకుపోయి సాగర్ గర్భంలోకి ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు భారీగా చేరి మత్స్య సంపద తగ్గిపోతుందని, తీవ్ర జల కాలుష్యం వల్ల సముద్రంలో జీవవైవిధ్యం దెబ్బతిని అరుదైన జీవరాశులు అంతరించిపోతున్నాయని తెలిపారు. తీరాన్ని స్వచ్ఛంగా ఉంచి కాలుష్యాన్ని నివారించడం ద్వారా సాగరంలో జీవవైవిధ్యాన్ని కాపాడుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్కాయిస్ సంస్థ శాస్త్రవేత్త కుప్పిలి రాజేష్, మైరన్ పోలీస్ స్టేషన్ సిఐ సింహాద్రి నాయుడు, ఎస్ఐ పైడిరాజు, MSME HOD మురళీకృష్ణ, ప్రశాంతి కాలేజ్ లెఫ్టినెంట్ మణికంఠ, గ్రామ సర్పంచ్ చేపల సుహాసిని వెంకటరమణ, MSS మండల ఇన్ఛార్జ్ సూరాల సత్యబాబు, జనసేన నాయకులు ప్రవీణ్ కుమార్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, FDO రవితేజ తదితరులు పాల్గొన్నారు. సో మీ 1999 యూనివర్సిటీ 20 సంవత్సరాలు ఓకే, కానీ ఇంకా మత్స్యకారులు ఎవరు వాడాడిపోతున్నారు. ఓకే, మీరు ఇస్తున్న సమాచారం మత్స్యకారులు తెలియట్లేదు. ఇంకా ముందుగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న MSS వారికి, మెరైన్ సిబ్బంది వారికి, పుడిమెడక గ్రామస్తుల వారికి, అండ్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ వారికి, అండ్ MSME కాలేజ్ వారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ సెప్టెంబర్ 21న ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అనేది జరుగుతుంది. సో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మన భారతదేశంలో. సో మనం ఏంటంటే మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా సముద్రాన్ని కూడా క్లీన్గా ఉంచుకోవాలనేసి ఈ ప్రోగ్రామ్ చేపట్టడం అయింది. సో మనం ఏంటంటే ముఖ్యంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల జనాలకి క్యాన్సర్లు వస్తున్నాయి. అంటే ప్లాస్టిక్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు అన్నమాట. సో ప్లాస్టిక్ మన సముద్రంలో ఎక్కడ మీరు పడేసినా అది సముద్రంలోకే వచ్చి కలుస్తుంది. కాబట్టి దానివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది కానీ చేపలు అంతరించిపోవడానికి కానీ కారణం అవుతుంది అన్నమాట. సో అందుకు ఈ మధ్యకాలంలో వచ్చిన రీసెర్చ్లో మనుషుల్లో కూడా బ్లడ్లో ప్లాస్టిక్ కంటెంట్ ఉందనేసి ప్రూవ్ అయ్యింది ఈ మధ్య. సో అంటే మనం ప్లాస్టిక్ ఎంత ఎడిక్ట్ అయిపోయాం అనేది తెలుస్తుంది దాన్ని బట్టి. సో వీలైనంత వరకు అందరూ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. కాగితం ప్లేట్లు కానీ, కాగితం గ్లాసులు కానీ ఇవి వాడడానికి ప్రయత్నించండి. ఓకే, వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మేము వీలైనంత వరకు ఎంత ప్లాస్టిక్ని కలెక్ట్ చేయాలో ట్రై చేస్తున్నాం అన్నమాట. అందరూ ప్లాస్టిక్ని కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ప్లాస్టిక్ సపరేట్ చేసాము, వేరేవి కూడా సపరేట్ చేసాం అన్నమాట. సో ఈ కార్యక్రమానికి మాకు మద్దతు ఇచ్చిన MSS వాళ్ళకి కానీ, మెరైన్ పోలీస్ వాళ్ళకి కానీ, MSME వాళ్ళకి కానీ, అండ్ పుడిమడక గ్రామ సర్పంచ్ గారికి మా ఇన్కాయిస్ సంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వచ్ఛ సాగర్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి ఇన్కాయిస్ సంస్థ సైంటిస్ట్ రాజేష్ గారికి, అదేవిధంగా మన MSME మురళీకృష్ణ గారికి, అలాగే మెరైన్ CA గారికి, అందరూ కూడా తర్వాత NCC క్యాడెట్లు దగ్గర 200-300 మంది ఈరోజు పూడిమడక తీరాన్ని పరిశుభ్రం చేసి ఇది జాతికి తరగని సంపద సముద్రాలు అనేవి. దీన్ని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక రోజుతో జరిగే కార్యక్రమం కాదు. ఇది నిరంతరం కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తీరం అనేది పరిశుభ్రంగా ఉంటే మనకి అన్ని రకాలుగా కూడా పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమం 974 కిలోమీటర్లో 65 జిల్లాలో అలాగే 45 బీచ్ల్లో ఈరోజు క్లీనింగ్ జరుగుతూ ఉంది. ఈ యొక్క దానికి MSS అంటే మత్స్యకార సంక్షేమ సమితి, దానికి ఇన్కాయిస్ సంస్థ వారు సపోర్ట్గా ఉండి యొక్క కార్యక్రమానికి ముందుగా నడిపిస్తున్నారు. ఈ MSS అంటే 2004లో కాకినాడ కేంద్రంగా ఏర్పడింది. ఈ మత్స్యకార సంక్షేమ
సమితి 9 సూత్రాలుగా ఆధారంగా పనిచేస్తూ ఉన్నది. 1 విద్య, 2 వైద్యం, 3 గ్రంథాలయాలు, 4 దేవాలయాలు, 5 క్రీడలు, 6 మహిళా సాధికారిత, 7 స్కిల్ డెవలప్మెంట్ మరియు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయట, 8 పర్యావరణ పరిరక్షణ, 9 FFPO పర్సర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. అందులో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొని ఈ సముద్ర తీర ప్రాంతంలో క్లీనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతం క్లీనింగ్ ఎందుకు చేయాలంటే మన ఇళ్ళని ఎలా శుభ్రం చేసుకుంటున్నామో అలాగే మన సముద్ర తీర ప్రాంతాన్ని కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ప్లాస్టిక్, రకరకాల వ్యర్థాలు సముద్రంలో కలిపడం వల్ల మత్స్య సంపద నశించిపోయి మన మత్స్యకారులు రోడ్డునే పడవలసిన అవసరం ఉంది. కాబట్టి మత్స్యకారులందరూ అలాగే యువకులు, రకరకాల ప్రశాంత్ పాలిటెక్నిక్ కాలేజీ అండ్ MSME కాలేజీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్టూడెంట్స్ వచ్చారు. అలాగే గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్, అలాగే ఇన్క్వైరీస్ సంస్థ వారు సైంటిస్ట్ రాజేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం విజయవంతం చేయడానికి అవకాశం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్.